మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ చిన్న గల్లీ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ భగత్ సింగ్ నగర్ బాగలింగంపల్లిలో భగత్ సింగ్ నగర్ లో ఉన్నాము. ఇదే చిన్న చిన్న గల్లీలలో దాదాపు 73 కుటుంబాలు 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. సో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇక్కడ ఈ చిన్న చిన్న గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఈ గుడిసెల మీద పైన ఉన్న చెట్లన్నీ కూడా కూలి పడిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు ప్రాణ భయంతో ఈ గుడిసెల నుంచి బయటకు వచ్చేసి బయటనే కూర్చొని రాత్రి అంతా బయటనే కూర్చొని జాగారం టైప్ లో చేసినాం మేము. మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు, ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పక్కనే డబుల్ బెడ్రూమ్లు కట్టించినా గానీ ఆ డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఉంటున్నాం కదా 30 ఏళ్ల నుంచి అని చెప్పేసి ఇక్కడున్న నివాసితులు మాట్లాడినా గానీ వాళ్ళు మేము మళ్ళీ చూస్తాము, మీకు తర్వాత అలాట్ చేస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళని మభ్య పెట్టినారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పైన చూడొచ్చు చెట్టు కూడా మొత్తం గుడిసె మీద పడిపోయింది. సో ఇంత చిన్న చిన్న ఇరుకు సందులో దాదాపు 73 ఫ్యామిలీలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. 30 ఏళ్ల పైన అవుతుంది ఇక్కడికి వచ్చేసి. అండ్ ఓట్లకు వచ్చేసరికి మా ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఓట్ల రాజకీయాలు మాత్రం చేస్తారు. ఓట్లప్పుడు మాత్రమే మమ్మల్ని వచ్చేసి మా కాళ్ళు పట్టుకొని మరి బ్రతిమలాడే పరిస్థితి ఉంటది. బట్ మేమెళ్ళి అధికారులకి మా గోడు చెప్పుకొని మేము వాళ్ళ కాళ్ళ మీద పడి చెప్తున్నాం. మా పిల్లలు స్కూళ్ళు కాలేజీలు మానేసి మా వెంట తిరుగుతూ గవర్నమెంట్ ఆఫీస్ లోకి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడినా గానీ కాళ్ళని ఇట్లా దులిపేసుకొని వెళ్తున్నారే తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధను వినట్లేదు. సో ఏదేమైనా మాకు పునరావాసం కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి. సో మేము ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నాము, మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని గుర్తించాలి ఇక్కడ స్థానికుల్లాగా అని చెప్పేసి కూడా ఇక్కడ నివసిస్తున్న 73 కుటుంబాలు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో పైన కూడా మీరు చెట్లు చూడొచ్చు, గుడిసె మీద మొత్తం పడిపోయినాయి ఇక్కడ. సో ఇంత చిన్న సందులో 73 ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇక్కడ. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి మా బతుకుల్ని బాగు చేయాలి. ఒకే ఒక బాత్రూమ్ ఉంటది, ఆ బాత్రూమ్ కి కూడా మేము అందరం కూడా లైన్ కట్టుకొని వెళ్ళాలి. పొద్దున్న ఏదో పబ్లిక్ టాయిలెట్స్ కి వెళ్ళినట్టు వెళ్ళాలి. మా పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉంది. సో మాకు ఖచ్చితంగా పునరావాసం కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించాలి అని చెప్పేసి కూడా ఇక్కడున్న బాధితులు గాని ఇక్కడున్న నివాసితులు గాని నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మీద కూర్చొని. సో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా. అన్న మేము మొత్తం 15 మంది ఉంటాం అన్న. ఇక్కడైతే ఒక 10 మంది దాకా పడుకుంటాము. మా ఇంట్లో మేము చిన్న పిల్లలు ఉంటారు, రాత్రి వాన పడి చెట్లు పడి మమ్మల్ని ఎవరు ఆదుకోకుండా ఉన్నారు. మాకు ఏంటిదన్న ఈ బాధ, చిన్న పిల్లలు ఉన్నారు కదా, మాకు రాత్రి కూడా ఒక ఫుడ్ లేదు, ఏమీ లేదు, కరెంటు లేదు. చిన్న పిల్లలను వేసుకొని అక్కడ రోడ్డు మీద వండుకునే పరిస్థితి వచ్చింది మాకు. ప్రతిసారి వానలు పడ్డా మాకు ఇదే బాధ, మమ్మల్ని ఎవరు ఆదుకోరు. ఎందుకు అలా అని. మరి మీ ఓట్లప్పుడు మాత్రం ఇక్కడ వస్తారు కదా, మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయి? మా ఓట్లు ఇక్కడనే ఉన్నాయి. మా ఓట్లు అప్పుడైతే మా ఇంటికి వచ్చి మరీ అడుక్కుంటారు, ఓట్లు వేయండి అమ్మా, ఓట్లు వేయండి. ఓట్లు వేసినప్పుడైనా చూడాలి కదన్నా, చూస్తే మాకు మా బాధ అనేది అర్థం అవుతుంది కదా. చిన్న పిల్లలు, ఇంట్లో కరెంటు లేదు, అసలు గ్యాస్ లేవు, గ్యాస్ల రేట్ ఎక్కువ అయిపోయింది, వండుకొని తినలేక మేము మా పరిస్థితి ఇట్లుంది. కట్టెల పొయ్యి పైన వండుకొని తినేటోళ్ళం అన్న మేము. రాత్రి కరెంటు లేదు, వానలు, చిన్న పిల్లలు నేర్చుకొని పనుకునే పరిస్థితి వచ్చింది మాకు. ఇంటి విషయంలో మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు, గవర్నమెంట్ కి ఏం చెప్తారు మీరు చెప్పమండి? మా ఇండ్లు మాకు కావాలి, అది ఎక్కడిచ్చినా సరే మేము వెళ్ళిపోతాము. ఇక్కడే అని కాదు, ఎక్కడొచ్చినా సరే మేము వెళ్ళిపోతాము, కానీ మాకంటూ ఒక ఇల్లు కావాలి. కానీ ఇక్కడున్న మీ కొంతమంది ఎవరైతే మీ లీడర్స్ ఉన్నారో కొంతమంది ఏమో ఇక్కడ ఇచ్చినా వెళ్తామని చెప్తున్నారంటే, ఇంకా కొంతమంది ఏమో లేదు మాకు ఇక్కడే కావాలని పట్టుకొని కూర్చున్నారంట కదా. లేదు, అదైతే అబద్ధం. అందరం ఒప్పుకున్నాము. మొన్న ఏది కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే అమ్మ మీకు ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఇస్తాము ఇండ్లు, మీరు వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతాము అన్నాం. మళ్ళీ ఇప్పటిదాకా ఎవరికెవరు రాలేరు, ఎవరికెవరు మాట్లాడలేరు కూడా. మేము వెళ్ళిపోతామని సిద్ధంగానే ఉన్నాము, కానీ వాళ్ళు ఎవరికెవరు రాలేరు. ఒక్కసారి ఏం అడిగారు అంతే, ఇక మళ్ళీ ఏం అడగలేరు. మరి ఇంత చిన్న ఇల్లు ఉంది కదమ్మా, ఈ దాదాపు 10 గజాలు 5 గజాలు ఉంటదేమో ఇల్లు, 5-6 గజాలు ఉంటది. ఇంతే చిన్న ఇంట్లో అసలు మీరు ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఎంత మంది దీంట్లో జీవనం కొనసాగుతారు? 3 అక్క చెల్లెళ్ళం, ఒక అమ్మ ఉంటుంది. అమ్మనే అందరిని చూసుకుంటుంది. అమ్మ అక్కడ పడుకుంటుంది, మేము అక్క చెల్లెళ్ళం ఇక్కడ పడుకుంటాం పిల్లలని వేసుకొని. మాకంటే ఎవరు లేరు, మా నాన్నగారు మా తాతగారు చనిపోయారు. అమ్మ ఒక్కతే చూసుకునేది, ఇంకెవరు చూసుకోరు. మాకంటూ ఒక ఇల్లు వస్తుందేమో అని మా అమ్మ ఆశతో ఈ ఇల్లు పెట్టింది, అది రావట్లేదు. ఒక్కటి ఎన్ని రోజులని కష్టపడుతుందని మేము ఆలోచిస్తున్నాం. రాత్రి వాన పడ్డది, అందరం పిల్లలని తీసుకొని బయట పోయి నించునే పరిస్థితి వచ్చింది మాకు. రాత్రి కూడా ఎవరికి ఫోన్ చేసినా ఎవరికెవరు రాలేరు. ఏ సీఎం రాలేడు, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ గల్లీ లీడర్ కూడా రాలేడు. మాకు కరెంటు పోయింది, చిన్న పిల్లలు ఉన్నారు, చెట్లు పడ్డవి, మరి వాళ్ళ పరిస్థితి ఏందని
పోలీసు వాళ్ళు అంబులెన్స్ లో వచ్చి ఆ రోడ్ పైన ఉన్న చెట్లు చూసుకొని వెళ్ళిపోయారు, కానీ ఇండ్ల మీద పడ్డ చెట్లు మాత్రం ఎవరు చూడలేదు, ఎవరు తీయలేరు. ఆ చెట్లను వేసుకొని ఆ ఇండ్ల మధ్యలో అట్లే పిల్లలను వేసుకొని అట్లే గుడ్డుగా బతికినాం మేము, రాత్రి అంతా గడిపేసినాము. ఇప్పటికైనా ఆదుకోవాలి కదా. మరి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు గానీ ఎవరైనా రాజకీయ నాయకులు గానీ మీరు బయట కూర్చున్నారు, మీకేమైనా తినుబండారాలు ఇద్దామో లేకపోతే చాయ్ నీళ్ళు లాంటి ఇద్దామని ఎవరు రాలేదు? ఎవరు రాలేరన్నా, ఎవరు రాలేరు. కాల్స్ చేసాము, మెసేజ్లు పంపించాము, ఎవరు రాలేరు. ఎవరు రాకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారు. మేము మెసేజ్లు చేసినా సరే రిప్లై ఇవ్వలేరు, ఫోన్స్ రాలేవు, ఏం రాలేవు. చాలా మంది చేసినాం మేము బయట కూర్చొని. చిన్న పిల్లలు ఉన్నారు, మా గురించి కాదు చిన్న పిల్లల గురించి. మేము తింటేనే కదా వాళ్ళకి ఏదైనా ఆధారము. మేము తినకున్నా సరే పిల్లల గురించి అని కూడా ఫోన్ చేసాం. ఆడ బయట నించుంటే కూడా ఒక్కరికొక్కరు ఆదుకోలేరు అన్న మమ్మల్ని. మేము పిల్లలతో సహా అందరం మేము 75 గుడిసెలు ఉంటాయి ఇవి, అంతమంది మేము బయట నించున్నాం అన్న. ఒక్క వానకే ఆ చెట్లు వాడి ఆ గాలి వాడి బయట నించున్నాం. కనీసం బయట నుంచి పోయేటప్పుడైనా చూడాలి కదా, అది కూడా చూడరు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీ ఇంటి విషయంలో గానీ, మీ గుడిసెలు మీ కాలనీల విషయంలో గానీ? ఫ్యూచర్ లో కూడా ఇదే డేంజర్ సిచ్యువేషన్ లో ఉంటది కాబట్టి మీ ద్వారా మీ గుడిసెల వాళ్ళ బతుకులకు బాగుపడడానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి ఏం లేదు, మాకంటూ ఒక ఇండ్లు ఆధారం వస్తే చాలు. అందరికి, నాకంటూ కాదు అందరికి రావాలి. చిన్న పిల్లలం ఉన్నాం కదా అన్న, మా గురించే కదా ఇది ఉన్నది. మాకంటూ ఒక ఇల్లు చాలు, ఒక ఇల్లు వచ్చినా సరే చాలు. ఇంతకంటే జర పెద్దగా ఉండి మాకంటూ ఒక ఇల్లు ఉంది కదా అని ఈ భయం నుంచి బయటకు పోవడానికి. ఎప్పుడు ఊసిపోయి పడేటిది తెలియదు, ఇది ఆ రేకులు ఎప్పుడు మీద పడేటిది తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారు కదా అన్న, అందుకనే. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనము దాదాపు ఇది 5 నుంచి 6 గజాల ఇల్లు. ఈ ఇంట్లో దాదాపు 15 మంది వరకు ఉంటాం. మా పిల్లలందరినీ కూడా కలుపుకొని. మా నాన్నగారు కూడా ఇక్కడ లేరు, మా నాన్నగారు చనిపోయినారు, మా తాతగారు కూడా చనిపోయినారు. మా అమ్మ ఒక్కతే మమ్మల్ని కష్టపడి పెంచింది, మా అమ్మనే చూసుకుంటుంది మా అందరినీ కూడా. సో మా అమ్మ చివరి శ్వాస లోపు మాకు ఒక ఆధారం, మాకు ఒక గూడు కల్పించాలని చెప్పేసి ఆమె తాపత్రయపడుతుంది. కోర్టులు మెట్లు కూడా ఎక్కినాము, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినాము. అండ్ రాత్రి వర్షం పడ్డప్పుడు అంబులెన్స్ వేసుకొని పోలీసులు వచ్చి రోడ్డు మీద నించున్నారు తప్ప లోపలికి వచ్చి గుడిసెలలో పరిస్థితి ఏంది, గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉన్నారా, అసలు ఏమైంది అని కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న బాధితులు చెప్తున్నారు. చిన్న మీరు చూసుకోవచ్చు, ఇంత చిన్న పిల్లలు దాదాపు సంవత్సరం కూడా ఉండదు ఆ పిల్లలకి. అంత చిన్న పిల్లలు చేసుకొని ఇంత దీన స్థితిలో ఇంత చిన్న ఇంట్లో సో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, వీళ్ళ బతుకులు ఎప్పుడు రోడ్డున పడుతుందో తెలియదు. అంత దయనీయ స్థితిలో వీళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తించి మాకు ఇక్కడ ఈ జాగాలనే కట్టియాలనే మా డిమాండ్ ఏం లేదు. మాకు హైదరాబాద్ లో ఎక్కడ ఇచ్చినా మేము అక్కడికి వెళ్ళిపోతాం. లాస్ట్ కి మాకు ఎక్కడైనా సరే ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి మా గుండెల మీద మేము చెయ్యేసుకొని బతికేటట్టు మాకు భరోసా ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న బాధితులు బాధను వ్యక్తం చేస్తున్నారు.